దొంగలు క్రిమినల్స్ అడ్డా వైసీపీ పార్టీ. అవినీతి అనైతికం అక్రమార్జన వైసీపీ సంస్కృతి. దొంగలు క్రిమినల్స్ తీవ్ర నేరాలు చేసిన వారంతా వైసీపీలోనే ఉన్నారు. దొంగలు రాజ్యమేలితే ఎన్ని అనర్థాలు చోటు చేసుకుంటాయో, ప్రజాధనం ఏ విధంగా దోపిడీకి గురవుతుందో జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణమే పెద్ద ఉదాహరణ. సిట్ వెల్లడించిన వాస్తవాలు చూస్తుంటే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. మద్యం మాఫియా వేల కోట్ల ప్రజాధనాన్ని ఏ విధంగా కొల్లగొట్టిందో చెప్పడానికి మద్యం కుంభకోణమే దృష్టాంతం. 5 ఏళ్ల అడ్డగోలు పాలనలో ముఖ్యమంత్రి, ఆయన అనుచరులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు అడ్డు అదుపు లేకుండా అనేక మార్గాలలో ఎన్ని వేల కోట్లు కొల్లగొట్టారో ఏ ఆర్థిక నిపుణుడు నిగ్గు తేల్చగలడు. రాజ్యాంగ ప్రమాణాలకు పాతరేసి మద్యం, మైన్, శాండ్, గనులు, భూమాఫియా, మట్టి మాఫియా, అటవీ మాఫియా, వాగులు, వంకలు, కొండలు, చివరకు శ్మశానాలను సైతం వదలకుండా తిన్నవాడికి తిన్నంతగా తినిపించిన గనుడు జగన్ రెడ్డి. అధికారాన్ని అవినీతి గనిగా మార్చారు. జగన్ పాలన అవినీతి పరులకు స్వర్గధామమైంది. లక్షల కోట్ల ప్రజాధనాన్ని బొక్కిన జగన్ రెడ్డి ముఠాని చట్టబద్ధంగా శిక్షించాలి. అక్రమ మార్గంలో జగన్ రెడ్డి ముఠా దోచుకున్న వేల కోట్లను కూటమి ప్రభుత్వం రెవెన్యూ రికవరీ చట్టాన్ని అమలు చేసి మొత్తాన్ని ఖజానాకు చేర్చాలి. జగన్ రెడ్డి ముఠా చేసిన దోపిడీ సొమ్మును కక్కిస్తే ఆంధ్రప్రదేశ్ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంగా మారుతుంది. పాలకులం కాదు సేవకులం అంటూ నంగనాచితనాన్ని అభినయించి జగన్ రెడ్డి చేసిందంతా అవినీతే. లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని, అమూల్యమైన జాతి సంపదను పెద్ద ఎత్తున లూటీ చేశారు. పంచభూతాలను దిగమింగిన గనులు వైసీపీ నాయకులు. రాష్ట్రంలో జగన్ రెడ్డి జమానాలో జరిగిన మద్యం కుంభకోణం దేశ చరిత్రలోనే అతి పెద్దది. అత్యధిక మద్యం సరఫరా ఆటలు దక్కించుకున్న కంపెనీలు, డిస్టిలర్ల నుంచి నాటి ప్రభుత్వ పెద్దలు 3,500 కోట్ల రూపాయల ముడుపులు దండుకున్నారని సిట్ ప్రాథమికంగా తేల్చింది. జగన్ రెడ్డి హయాంలో నాసిరకం మద్యం ధరలు ఏకంగా 43.7% పెరిగాయి. విషతుల్యమైన బ్రాండ్లను జనం మీదకు వదలడంతో ఆరోగ్యం దెబ్బతిని వైద్య ఖర్చుల రూపేణ అభాగ్యులు నష్టపోయింది అక్షరాల 50,000 కోట్ల రూపాయలని సమాచారం. ప్రభుత్వ మద్యం మాయల కారణంగా 18,000 కోట్లకు పైగా రాష్ట్ర ఆదాయం కోల్పోయింది. మాజీ సీఎం జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి, జగన్ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జగన్ రెడ్డి సతీమణి భారతీ తరపున ఆర్థిక వ్యవహారాలు చూసే భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ, నాటి ప్రభుత్వ పెద్దల తరపున ముడుపుల వసూలు నెట్వర్క్ ద్వారా ఎప్పటికప్పుడు ఆ సొమ్మును జగన్ రెడ్డికి చేర్చిన ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి, ఆయన అనుచరగణం సహా మొత్తం 12 మంది కలిసి అతిపెద్ద భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. 2019లో వైకాపా అధికారంలోకి రాగానే ముడుపులు కొల్లగొట్టేందుకు దోపిడీకి వీలుగా నూతన మద్యం విధానాన్ని రూపొందించి ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా మద్యం తయారీ, కొనుగోలు, సరఫరా, విక్రయాలన్నింటినీ వైకాపా ముఠా గుత్తాధిపత్యంలో పెట్టుకుంది. జే బ్రాండ్ల మూలధర ఆధారంగా ఒక్కో మద్యం కేసుకు 150 రూపాయల నుండి 600 రూపాయల చొప్పున ముడుపులుగా నిర్ణయించి అవి చెప్పిన కంపెనీలకి అత్యధికంగా సరఫరా ఆర్డర్లు ఇచ్చింది. అందుకు నిరాకరించిన కంపెనీల బ్రాండ్లను మార్కెట్ నుంచి తరిమేశారు. ఇలా ముడుపుల రూపంలోనే 3,500 కోట్ల రూపాయలకు పైగా కొల్లగొట్టింది జగన్ ముఠా. 1,00,000 కోట్లకు పైగా మద్యం విక్రయాలను నగదు రూపంలోనే చేపట్టింది. రికార్డులో చూపించకుండా సుంకం చెల్లించిన మద్యాన్ని అమ్మి ఆ సొమ్ము దోపిడీ చేసినట్టు సిట్ వెల్లడించింది. జగన్ రెడ్డిలో స్వార్థం, అత్యాశ పెరిగిపోయి నైతిక విలువలు, మానవీయత కనుమరుగయ్యాయి. ఎలాగైనా సరే సంపాదించడమే జగన్ రెడ్డికి ముఖ్యం. అత్యాశతో మంచిని, నైతికతను మరిచి ఎలా దోపిడీకి పాల్పడ్డారో మద్యం కేసు విచారణలో సిట్ వెలుగులోకి తెచ్చిన సంఘటనలే సాక్ష్యాలు. సిట్ విచారణలో బయటపడిన బాగోతాలు చూసి జనానికి కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. జగన్ రెడ్డి ముఠా కొల్లగొట్టిన ప్రజాధనాన్ని స్వాధీనం చేసుకుని ప్రజా ప్రయోజనార్థం వినియోగించేందుకు వీలుగా రెవెన్యూ రికవరీ చట్టాన్ని కూటమి ప్రభుత్వం అమల్లోకి తేవాలి. దోపిడీ సొమ్మును ఖజానాకు చేర్చి ప్రజా సంక్షేమానికి వినియోగించాలి. శిక్షలు పడతాయన్న భయం లేకపోవడం వల్లే జగన్ ముఠా విశ్వరూపం చూపించింది. మద్యం మాఫియా పట్ల కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. పేద ప్రజల ఆరోగ్యాన్ని, ఆర్థిక వ్యవస్థను కకావికలం చేసిన వారిని ఉపేక్షించడం ఎంత మాత్రం మంచిది కాదు.
తన దుష్పరిపాలనను మరిపించేందుకు పరామర్శల పేరిట శవరాజకీయాలు చేస్తున్నాడు జగన్ రెడ్డి. పొగాకు మామిడి రైతులతో రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూశాడు. మద్యం కేసు సిట్ కట్టుకదేనని, ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని జగన్ రెడ్డి ముఠా చెప్పడం నేరం నుంచి తప్పించుకునే ప్రయత్నమే. ఈ కుటిల యత్నాన్ని కూటమి ప్రభుత్వం తిప్పి కొట్టక తప్పదు.